ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో చికెన్ 65ని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దాము. ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 kg చికెన్ని తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ ఎగ్ని అయితే వేసుకోండి. అలాగే కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు చికెన్ 65 మసాలా వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులను అయితే వేసుకుంటున్నాను. నువ్వులు వేయడం వల్ల మనకి 65 చాలా టేస్టీగా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చికెన్ అయితే ఆయిల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ దీన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ మొత్తం ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి చికెన్ 65ని ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.